మంజుమాల బాయ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన సినిమా బాలన్ ది బాయ్. రోమాంచం, ఆవేశం లాంటి వైవిధ్యమైన కామెడీ సినిమాలతో ఆకట్టుకున్న దర్శకుడు జీతు మాధవన్ ఈ సినిమాకి కథనందించాడు. రీసెంట్ గా బాలన్ సినిమా G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. తల్లి కొడుకుల అనుబంధం నేపథ్యంలో తీర్చిదిద్దిన ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే, ఒక హత్య కేసులో జైలు శిక్షను అనుభవించి తన కొడుకుతో బయటకు వచ్చిన ఒక మహిళ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. బయటకు వచ్చిన ఆ మహిళ పేర్లను మార్చుకుంటూ కొడుకుతో కలిసి పలు చోట్ల పనిచేస్తూ ఉంటుంది. కొడుకు ప్రతిసారి ఒక కథ చెబుతూ ఎవరడిగినా తాను చెప్పినట్టుగా చెప్పాలని ట్రైనింగ్ ఇస్తుంది. 6 ఏళ్ల ఆ బాలుడు తల్లి చెప్పినట్టుగానే చేస్తాడు. అలా తమ ఐడెంటిటీని మారుస్తూ పలువుర్లు తిరిగి చివరికి ఒక వృద్ధురాల దగ్గర కేర్ టేకర్ గా చేరుతారు. కొన్నాళ్ళ తర్వాత ఆమె చనిపోతుంది. ఆ విషయాన్ని లండన్ లో ఉన్న ఆమె కొడుకు దగ్గర దాచిపెట్టి అదే ఇంట్లో జీవనం కొనసాగిస్తుంది. కొడుకుని స్కూల్లో జాయిన్ చేస్తుంది. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో ఆ మహిళ మరో హత్య చేయాల్సి వస్తుంది. ఆ లోపు లండన్ లో ఉన్న వృద్ధురాలి కొడుకు ఇంటికి వస్తాడు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆమె పోలీసులకు చిక్కుతుంది. మరోవైపు స్కూల్కి వెళ్లిన కొడుకు అమ్మ రాక కోసం ఒక చోట ఎదురు చూస్తూ ఉంటాడు. తప్పిపోయిన బాలుడు అనుకుని పోలీసులు అతను స్టేషన్ తీసుకెళ్తారు. అయితే తల్లిచ్చిన ట్రైనింగ్ కారణంగా ఆ బాలుడు తన అడ్రస్ ని పోలీసులకు చెప్పడు. అంతేకాదు, చాలా చాకచక్యంగా స్టేషన్ నుంచి తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఆ బాలుడు ఎక్కడికి వెళ్ళాడు, తల్లిని కలుసుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయా లేదా, తల్లి కొడుకుల కథలోకి హీరో టొవినో థామస్ ఎలా వచ్చాడన్నది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా ఎలా ఉందంటే, మలయాళ సినిమాలకు మన దగ్గర ఎందుకంత ఆదరణ అంటే వాళ్ళ రాత తీతలో కొత్తదనం ఉంటుంది. సింపుల్ పాయింట్ తీసుకుని దాన్ని హృదయాలకు అత్తుకునేలా తెరపై ఆవిష్కరిస్తారు. సహజత్వానికి పెద్దపీట వేస్తారు. స్టార్స్ కాకుండా కథను నమ్మి సినిమాలు తీస్తారు. అలా మలయాళం నుంచి వచ్చిన మరో ఆనుముత్యమే బాలన్ సినిమా. రాతాతీతలో మలయాళ రచయితలు, దర్శకులు ఎంత కొత్తగా ఆలోచిస్తున్నారో, ట్రెండ్కు తగ్గట్టు తమను తాము ఎలా కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారో తెలియజేసే సినిమా ఇది. వాస్తవానికి బాలన్ కథ పెద్ద గొప్పదేమి కాదు. భర్తను కోల్పోయి కొడుకుతో కలిసి ఒంటరిగా జీవించే ఒక మహిళ తమ అస్తిత్వం కోసం చేసే పోరాటమే ఈ సినిమా కథ. ఇలాంటి కాన్సెప్ట్లో గతంలోని సినిమాలు వచ్చాయి. అయినా కూడా బాలన్ సినిమా చూస్తుంటే అలా కుర్చీలో కూర్చుండిపోతాం. అంతలా ఆకట్టుకుంది స్క్రీన్ ప్లే. ప్రేక్షకులు అంచనా వేయలేని విధంగా పాత్ర చిత్రం ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం తర్వాత ఏం జరుగుతుందని ఆసక్తి రేకెత్తించేలా సాగుతుంది. జైలు నుంచి కొడుకుతో తల్లి బయటికి రావడం, ఆ తర్వాత ఐడెంటిటీని మార్చుకుంటూ ఒక్కో చోటుకు వెళ్తుంటే ఎక్కడ వారిని గుర్తుపడతారో అనే టెన్షన్తో పాటు గుర్తుపడితే ఎలా తప్పించుకుంటారో అనే క్యూరియాసిటీ కూడా ప్రేక్షకులు కలుగుతుంది. ఇంకా తల్లి కొడుకు వేరైనప్పుడు ఆ బాలుడిని పరిస్థితి చూసి కన్నీళ్ళు ఆపుకోలేం. సెకండ్ హాఫ్లో కొన్ని అనవసరమైన సన్నివేశాలతో కథను సాగదీసినట్టుగా అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కథను ముగించిన తీరు ఆకట్టుకుంటుంది. వైవిధ్యమైన సినిమా చూసామని ఫీలింగ్ అయితే ఈ సినిమా కలిగిస్తుంది.